హలో వియర్స్, ఈరోజు మనం హైదరాబాదీ రుచుల్లో ఉగాది పచ్చడి తయారు చేయడం చూద్దాం. ముందుగా వియర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చైత్రశుద్ధ పాడ్యం రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించాడని నమ్ముతారు. అంటే ఆ రోజు నుంచి సృష్టి ఆరంభమైన దినముగా ఉగాదిని జరుపుకుంటారు. వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారికి మొదటి పండగ, ముఖ్యమైన పండగ. సంవత్సరమంతా మన జీవితం కూడా షడ్రుచులమయంగా ఉండాలని సంవత్సరాది అయిన ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళితమైన ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడిని ప్రాంతాల వారీగా రకరకాలుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడిని తయారు చేయడం చూద్దాం. ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వేప పువ్వు, బెల్లం తురుము, ఉప్పు, పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు, అరటిపండు, చింతపండు. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా చింతపండుని 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని తీసుకోవాలి. దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు వేసుకోవాలి. ఎందుకంటే హెల్త్కి ఎంతో మంచిదైన వేప పువ్వు మనం తినేది ఈ ఒక్కరోజు మాత్రమే. ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ ముందు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకున్న చింతపండుని వేసుకోవాలి. మనకి కావలసినంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తీపి, పులుపు, చేదు, వగరు లాంటి అన్ని రకాలైనటువంటి రుచులతో సంవత్సరం అంతా అందరి జీవితం సుఖంగా సంతోషంగా గడవాలని కోరుకుంటూ ఈ రెసిపీని మీకు అందిస్తున్నాము. వ్యూయర్స్ అందరికీ మరొక్కసారి హేమలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు.